జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మార్చి 14వ తేదీన ఆ కార్యక్రమం జరగనుంది. దీంతో పిఠాపురం జనసేన నాయకులు అనువైన స్థలం కోసం వారం రోజుల పాటు పరిశీలించి ఎట్టకేలకు పిఠాపురం చిత్రాడ మధ్యనున్న ఎస్బీ సిటీలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లేఅవుట్ను చూశారు. ఇక్కడ సభ ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి కూడా అంగీకరించారని పార్టీ నాయకులు వెల్లడించారు. పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ కు అంతరాయం కాకుండా ఈ స్థలం బహిరంగ సభతో పాటు 2 రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులతో ప్లీనరీ ఏర్పాటుకు కూడా అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. స్థల యజమాని కూడా సభ ఏర్పాటుకు అంగీకరించడంతో ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభించారు. చిత్రాడ దాటిన వెంటనే ఈ ఎస్బీ సిటీ ఉంది. ఇందులోనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్ సందీప్. పిఠాపురంలో జనసేన ప్లేనరీ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. దీనికోసం ఏదైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవడంతో ఈసారి అక్కడే నిర్వహించాలని ఆయన ఇప్పటికే మీడియాకు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు కలిపి పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం గొల్లప్రోడ్లో పలు ప్రాంతాలు పరిశీలించారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, అదేవిధంగా రాష్ట్రానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 2 ఎంపీలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో అనువుగా ఉండే ప్రదేశం చూడమని సూచించడం జరిగింది. దీంతో 2 రోజుల నుంచి ఈ 2 మండలాల్లో కూడా తిరిగారు. గత ఏడాది ఏదైతే గొల్లపురంలో పవన్ కళ్యాణ్ బస్ చేశారో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అది సరిపోదన్న నేపథ్యంలో కాకినాడ నుంచి పిఠాపురం వెళ్లే దారిలో పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం చిత్రాడ దగ్గర ఎస్బీ సిటీ అని 30 ఎకరాల్లో పెద్ద లేఅవుట్ ఉంది. ఇక్కడ ఎన్ని వందల వాహనాలు వచ్చినప్పటికీ కూడా బయటికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ సదుపాయం ఉంది కాబట్టి దీన్ని ఫైనల్ చేశారు. ఇదే విషయాన్ని మర్రెడ్డి శ్రీనివాస్తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ ఏదైతే పర్యవేక్షిస్తున్న నాదెండ్ల మనోహర్, అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ తదితరులు కూడా పరిశీలించడం జరిగింది. దీన్ని ఫైనలైజ్ చేశారు. దీంతో మంచి రోజు చూసి ఇక్కడ పనులు చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది కలగదు, అదేవిధంగా రోడ్డుపై జనాలు ఉండకుండా మొత్తం అంతా లాన్ ఉండే విధంగానే ఈ ప్రదేశం అనువుగా ఉండడంతో ఇక్కడ ప్లేనరీ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి ముందు 3 రోజుల పాటు ప్లేనరీ జరుగుతుందన్నారు. అయితే 2 రోజుల క్రితం మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో మాత్రం 14వ తారీఖున బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే 1 రోజు ప్రతినిధుల సభ నిర్వహించి 2వ రోజు పిఠాపురం నియోజకవర్గ నాయకులతో మాట్లాడడంతో పాటు 3వ రోజు బహిరంగ సభ జరుగుతుందని కూడా చెప్తున్నారు. అయితే 3 రోజుల 1 రోజు అన్నది ఫైనల్ కావాల్సి ఉంది. వేదిక మాత్రం బహిరంగ సభ కోసం సిద్ధం చేశారు. ఇది ఎస్బీ సిటీలో జరుగుతుంది. ఎస్బీ సిటీకి సంబంధించిన యాజమాన్యం కూడా సమావేశం పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా భారీ ఎత్తున వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాంబశివరావు, అంటే ఎంతమంది జనం హాజరయ్యే అవకాశం ఉంది? భద్రత పరంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు? భద్రతా పరంగా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కార్యకర్తలు ఎవరు సమావేశానికి రావద్దు, ఇది కేవలం అధికారులతో నిర్వహిస్తున్న సమీక్ష అని చెప్పినప్పుడు కూడా ఆయన పిఠాపురం వచ్చినప్పుడు వేల సంఖ్యలో కార్యకర్తలు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది పార్టీ ఆవిర్భావ సభ కావడంతో కనీసం 50,000 పైబడే వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులతో పాటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్ఆర్ఐలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వచ్చినా కేవలం ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నప్పుడు కూడా వందల సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారు కాబట్టి 50,000 పైబడిగానే కార్యకర్తలు వస్తారు. అదేవిధంగా కీలక నాయకులు ఏదైతే ఏపీకి సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారో వారితో పాటు తెలంగాణలో కీలకంగా ఉన్న నాయకులు కూడా వస్తారు కాబట్టి కీలక నాయకులు ఒక 100 నుంచి 200 మంది ఉంటారు. అదేవిధంగా కార్యకర్తలు 50,000 పైబడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రోజు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పిఠాపురంలో పర్యటించడం జరిగింది. వాస్తవానికి ఆయన శివరాత్రి ఏర్పాట్ల కోసం వచ్చినప్పటికీ కూడా ఎస్బీ సిటీ ఎక్కడ ఉంది, ఆ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశం, ఇతర అంశాలపై కూడా అక్కడ ఉన్న పోలీసు అధికారులతో చర్చించడం జరిగింది. ఇప్పటి నుంచే పోలీసు బందోబస్తు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సాంబశివరావు.